పలికే మాట మిమ్మల్ని ఫైనల్ కు చేరువవ్వాలా లేదా? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నాలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నువ్వు బ్యాక్ స్టాప్, అసలు నాకు నిన్ను తీసేయాలనేదే లేదు. తీసేద్దామని అనుకోలేదు, దివ్యాన్ని ఉంచుదామని అనుకున్నాం. మరి ఎవరిని ఇక్కడ మాట మాట్లాడుతావు, అక్కడ మాట మాట్లాడతావు. ఇదే వద్దు, ఇక్కడ తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఒక మాట చెప్పి మాట ఇవ్వలేదు అసలు. అరే బాబు నువ్వు లేకపోతే ఏదో బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? నా మీద ఫన్ చేస్తానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది హ్యూమర్ అని ఫీల్ అవుతున్నారా? ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. ఒకళ్ళని తీసేసింది మీరు. నేను నిన్ను అడిగానా? అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాతే ఎవరైనా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? హ్యూమర్ అండి. అంత ఆవేశం ఏమిటా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు? ఆ వెధవుల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా తల్తాడా లేదా అని అన్నావా లేదు? అందే నువ్వు ఎవరు ఫస్ట్ అన్నారో తెలియదు అన్నాను నేను. మాకేమన్నా చెవుడా? దయచేసి దొబ్బేయండి చెత్తదా. నేను అన్నానా ఏది కళ్యాణ్ చేద్దాం? నేను అన్నా లోపల. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలేదు. నిన్ను ఏదైతే వెనక లాగుతుంది ఇలాంటివన్నీ కామన్. టికెట్ ఫినాలే కొట్టేది నేనే. దిస్ ఇస్ మై వర్డ్. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నేను గిల్లాను, నన్ను గిల్లితే నేను 100 సార్లు గిల్లుతాను. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. నాకు ఈ గేమ్ ముందు పరిచయం ఉందా? నేను మాట్లాడింది మీ గేమ్ గురించి. మీరు వచ్చి ఫిజికల్ గా మిమ్మల్ని ఏంది బాబా ఇది? లేడీసా రౌడీసా? నాట్ లైకింగ్ అంతే. ఐ హోప్ దిస్ ఇస్ అ బిగ్ తల బొక్కడిపోయింది, కుట్లేసుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. ఏమైనా అనిపిస్తే నా మైండ్ లో ఏమైనా తిరుగుతుంటే అయన్నొద్దు, పాయింట్కి రా. వాడితోనే చెప్పుకున్నా. వాడే కదా నా ఫ్రెండ్. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బంటరా. దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. నామినేషన్ డెమాన్ పవన్. ఇప్పుడు దాకా జోక్ చేశారు ఇదా? ఏమిటండి మీరు మాట్లాడేది? బిగ్ బాస్ చెప్తారు డెమో, నువ్వు చెప్పక్క. నాకు జోక్ అనిపించింది. ఎవరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. రీతు టీం కోసం ఆడలేదు నువ్వు. అవును. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. నేను టీమ్ కి సపోర్ట్ చేయను, రీతు ఉంది, నేను రీతుకి సపోర్ట్ చేస్తానని వెళ్తే వన్ డే ఈ హరాస్మెంట్ నుంచి ఒక 1 డే సిక్ లీవ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను. వాడు వేరుగానే ఉన్నాడు. అప్పుడు నాకు డబ్బులు ఇచ్చాడా? కొంచెం మెల్లగా పండు. గోప గొయ్యి మంటలా వీళ్ళు చేస్తారు. ఏం ఆడుకుంటానే ఉన్నాను ఇక్కడ. చేసేది ఏముండదు కానీ మాటలు మాత్రం మస్తు చెప్తారు ఈ జోపేట్ల. చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ మీ ఆడతానికి గుర్తుపెట్టి. అండ్ నీకోసం నువ్వు ఆడు. రిక్వెస్ట్ ఆర్డర్. గా నువ్వు అనిపిస్తున్నావు, నీకన్నా ముందు ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. కానీ అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నేను ఏ పాయింట్ మీద కొడతాను రా. సో నామినేట్ చేయాలి నేను ఇమాన్యుయల్ కి. మీకు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక కాంపిటీషన్ ని కాంపిటీషన్ గానే చూడమని. సో నామినేట్ చేయాలి నేను ఇమాన్యుయల్ కి. మీ ప్రకారం అని చెప్పి నేను నామినేట్ చేస్తున్నాను. నీ హెల్త్ వీక్ అవుతుంది. వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందా నాకు అనిపిస్తుంది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నీకేం అవ్వలేదన్నా, చిన్నది. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అందరికన్నా ఎక్కువ సపోర్ట్ నీకే. హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నాకే నామినేట్ చేస్తున్నాను అని అంటున్నాడు.
ఏమిట్రా నీకు ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు ఆ వెధవుల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా చీకేమో నువ్వు ఏదో వెళ్తున్నావండి నిచ్చినేస్తున్నావా ఏంటి దా ఎక్కించు